నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను 4 సంవత్సరాల నుండి రుమటాయిడ్తో బాధపడుతున్నాను. 2 వారాలకు ఒకసారి జ్వరం వస్తుంది, ఎందుకో చెప్పమని మన వ్యూవర్ హేమా గంగాధరం గారు కామెంట్ చేశారు. హేమా గంగాధరం గారు, ఆయుర్వేదం ప్రకారం మీ జ్వరానికి కారణం జీర్ణక్రియ బలహీనంగా ఉండడం. మీ జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల శరీరంలో ఆమం అంటే టాక్సిన్స్ పేరుకుపోయి జ్వరానికి దారితీస్తుంది. అలాగే మీ శరీరంలో ఉండే వాత పిత్త అసమతుల్యత శరీరంలో ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పిని కలిగిస్తుంది. ఇది మళ్ళీ మళ్ళీ జ్వరం వచ్చేలా చేస్తుంది. జ్వరాన్ని దూరం చేయడానికి ఆమంను తగ్గించడం, వాత పిత్తాలను సమతుల్యం చేయడం చాలా ముఖ్యం. దీని కొరకు ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. స్టెప్ 1, డీటాక్సిఫికేషన్. మీ శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ డీటాక్స్ చేయడానికి పంచకర్మ, ముఖ్యంగా విరేచన కర్మ మరియు వస్తి కర్మ వంటి ఆయుర్వేద థెరపీలు అద్భుతంగా సహాయపడతాయి. అలాగే ఇంట్లో కూడా రాత్రిపూట గోరువెచ్చని నీటిలో 1 టీ స్పూన్ త్రిఫలా పౌడర్ తీసుకొని మీ జీర్ణక్రియను మెరుగుపరచుకోవచ్చు మరియు ఆమంని తొలగించుకోవచ్చు. స్టెప్ 2, హెర్బల్ మెడిసిన్స్. మీ జ్వరాన్ని తగ్గించడానికి ఆయుర్వేదంలో ఈ 3 మెడిసిన్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అందులో మొదటిది గుడూచి. ఈ హెర్బ్ ఒక శక్తివంతమైన ఇమ్యూనోమాడ్యులేటర్గా పనిచేస్తుంది. దీన్ని మీరు 500 mg టాబ్లెట్ రూపంలో లేదా 1 టీ స్పూన్ పొడిని గోరువెచ్చని నీటిలో రోజుకు 2 సార్లు తీసుకోవచ్చు. రెండవ హెర్బ్ అశ్వగంధ. ఇది మీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది మరియు కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. కాబట్టి 1 టీ స్పూన్ అశ్వగంధ పౌడర్ను పడుకునే ముందు 1 గ్లాసు పాలల్లో కలుపుకొని తాగండి. మూడవది రాస్నా. ఇది మీ కీళ్ల నొప్పులు మరియు వాపులను తగ్గిస్తుంది. ఈ రాస్నా హెర్బ్ని 1 టీ స్పూన్ పొడిని నీటిలో కలిపి రోజుకు 2 సార్లు తీసుకోండి. స్టెప్ 3, డైట్ మరియు లైఫ్ స్టైల్ మార్పులు. శరీరంలో ఆమం పేరుకుపోవడానికి కారణమైన వేయించిన, ప్రాసెస్ చేసిన మరియు డైరీ ప్రొడక్ట్స్ వంటి ఆహార పదార్థాలను నివారించండి. అలాగే అల్లం, పసుపు, నల్ల మిరియాలు మరియు వెల్లుల్లి వంటి స్పైసెస్ను ఎక్కువగా ఉపయోగించండి. మరియు మీ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి, డీటాక్స్ చేయడానికి ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసాన్ని కలుపుకొని తాగండి. వీటితో పాటు ప్రతిరోజు భుజంగాసనం మరియు వృక్షాసనం వంటి సున్నితమైన యోగాసనాలు ప్రాక్టీస్ చేయండి. వీటి వల్ల మీ శరీరం యొక్క ఫ్లెక్సిబిలిటీ మెరుగవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా వెచ్చని నువ్వుల నూనె లేదా మహానారాయణ నూనెతో మీ కీళ్లను మసాజ్ చేయండి. దీనివల్ల మీ కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే జ్వరంతో పాటు రుమటాయిడ్ కూడా తగ్గిపోతుంది. ఒకవేళ ఈ హెర్బ్స్ మరియు థెరపీలు మీ శరీరానికి తగ్గట్టుగా పర్సనలైజ్డ్ రీతిలో ట్రీట్మెంట్ పొందాలి అంటే మీరు నేరుగా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ను కూడా సంప్రదించవచ్చు. ఎందుకంటే మా దగ్గర 25 ఏళ్ల అనుభవం ఉన్న ఎక్స్పర్ట్ డాక్టర్స్ టీం ఉంది. పైగా మేము గత 25 ఏళ్లుగా 2.5 లక్షల మందికి కీళ్ల నొప్పులను నయం చేశాము. అలాగే 1 లక్షకు పైగా నీ రీప్లేస్మెంట్ సర్జరీలను కూడా నివారించగలిగాము. 2 తెలుగు రాష్ట్రాల్లో 5 బ్రాంచీలు ఉన్నాయి. కాబట్టి వెంటనే వచ్చి మీ సమస్యను శాశ్వతంగా నయం చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మీ హెల్త్ గురించి ఏమైనా అడుగుదాం అనుకుంటే మీ ప్రశ్నను కింద కామెంట్ చేయండి. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంతో పాటు మీకు సరైన వైద్యం ఏంటో, మీ సమస్యను ఎలా అధిగమించవచ్చో అర్థమయ్యేలా చెప్తాను. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ ప్రశ్నలను అడిగి సమాధానం తెలుసుకోగలుగుతారు. అలాగే వర్ధన్ ఆయుర్వేద ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. మీ ఆరోగ్య సమస్యలను అడ్రస్ చేస్తూ మేము ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకుంటే మీరు వాటిని మిస్ అవ్వకుండా ఉంటారు. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.